అంటే ప్రభు మనతో మాట్లాడితే మనం ధైర్యపరచబడతాం. అయ్యో ఈరోజు నువ్వు సూసైడ్ చేసుకోవాలను, లేకపోతే ఓడిపోతాను, నా బ్రతికెందుకని నిరుత్సాహం మధ్యలో నీతో ప్రభు మాట్లాడుతున్నారు. వాక్యాన్ని తెరిచి చదవండి. ఇన్నాళ్ళు ఫలము లేని మీ జీవితంలో నూతన ఫలాలు చూడబోతున్నారు. ఇన్నాళ్ళు ఓటమి పాలైతున్న మీ జీవితంలో ఘనమైన విజయాలు మీరు చూడబోతున్నారు. ధైర్యంగా ఉండండి. బైబిల్ తెరిచి చదవండి. నా ప్రభు మీతో మాట్లాడని ఎదురు చూస్తున్నారు. నా ప్రభుకి మీ కన్నీరేంటో తెలుసు. నా ప్రభుకి మీరు పడుతున్న కష్టాలేంటో తెలుసు. మీరు వెలిగించబడాలని, అనేక మంది మధ్యన ఘనమైన పాత్రలుగా నిలబడాలని నా ప్రభు చాలా ఆశపడుతున్నారు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా. మనం ఓడిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. అందుకే వాక్యాన్ని చదివే విషయంలో సంతోషపడండి, ప్రార్థించే విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మీ అందరినీ బహుగా దీవించబోతున్నారు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీలో ఒక్కసారైనా బైబిల్ని పూర్తిగా చదివినారు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ చదవకపోతే చదవాలని తీర్మానం తీసుకోండి. ఏదో పోటీకి చదవడం కాదు, ప్రభు నాతో మాట్లాడని చదవండి. దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడతారు. మీ గమ్యముని దేవుడు మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.